నమో భగవతే రుద్రాయ. ఎర్రటి పుష్పాలతో ఎర్రటి మందారంతో మనం విష్ణుమూర్తికి పూజ అనేటటువంటిది చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉన్నది. కానీ చాలా చోట్ల ఈ విషయం తెలియక ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. మనకి ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం విష్ణుం జపా కుసుమైర్న పూజయేత్ అంటే జపా కుసుమం అంటే ఇక్కడ ఎర్రటి మందారం అని తెలియజేస్తూ ఉంటుంది. నా పూజయేత్ విష్ణుమూర్తికి పూజ చేయకూడదు అని మనకి చాలా వివరంగా ఉన్నది. చాలా మంది ఈ విషయం తెలియక ఎర్రటి మందారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఉంటారు. సాధారణంగా ఎర్రటి పుష్పాలు రజోగుణాన్ని కలిగి ఉండడం ద్వారా మనం అమ్మవారికి మాత్రమే ఈ ఎర్రటి పుష్పాలతో పూజనంతా కూడా జరిపించాలి. మరి విష్ణుమూర్తికి ఏ రంగు పుష్పాలను ఉపయోగించాలి? మనకి విష్ణుమూర్తిని పీతాంబరధారి అంటారు. అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించిన వాడా అని మనకి తెలియజేస్తూ ఉంటుంది. మనం విష్ణుమూర్తికి సాధారణంగా పసుపు రంగు పుష్పాలతో కానీ, తెలుపు రంగు పుష్పాలతో కానీ, నీలం రంగు పుష్పాలతో కానీ మనం పూజనంతా కూడా జరిపించుకోవాలి. ఎర్రటి మందారాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తికి పూజని మనం చేయకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ శాతం పసుపు రంగు పుష్పాలను కానీ, తెలుపు రంగు పుష్పాలను కానీ, నీలం రంగు పుష్పాలతో కానీ విష్ణుమూర్తిని అర్చించినా సరే చక్కనైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. ఈ యొక్క ధర్మ సందేహం చాలా మందిలో ఉండి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సందేహం అంతా కూడా మీకు తీరుతుంది. ఎందుకంటే మనకి ఆగమ శాస్త్ర గ్రంథాల ప్రకారం విష్ణుం జపా కుసుమర్ న పూజయేత్ అనేటటువంటి ఈ యొక్క శాస్త్ర ప్రమాణ ఆధారంగా మనం ఎర్రటి మందారాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తికి పూజని మనం జరిపించకూడదు. కాబట్టి తెల్లటి పుష్పాలు, అలాగే నీలం రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.